ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్ లో మే గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు మే గురించి పూర్తిగా తెలుసా? మీరు మే గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. మే అనేది 4 కాంబినేషన్స్లో అందుబాటులో ఉంటుంది. ఈ 4 కాంబినేషన్స్ మీరు పూర్తిగా తెలుసుకోగలిగితే మీకు మే గురించి పూర్తి అవగాహన ఉన్నట్లే. సో ఏంటా 4 కాంబినేషన్స్? ఫస్ట్ వన్ ఈస్ మేబీ ప్లస్ పీపీ, పాస్ట్ పార్టిసిపల్. మేబీ ప్లస్ ఇంగ్ ఫామ్. మేబీ ప్లస్ వితౌట్ ఫామ్. మే ప్లస్ బేస్ ఫామ్ లేదా V1. సో ఈ 4 కాంబినేషన్స్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు మే గురించి పూర్తిగా అర్థమైందన్నమాట. ఓకే, సో ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు వివరిస్తాను. సో ఫస్ట్ వన్ మేబీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మే బీ ఇన్వైటెడ్ బై దెమ్. నేను వారి చేత స్వాగతించబడవచ్చు. యు మే బీ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. నీవు రాహుల్ చేత తెలియపరచబడవచ్చు. హీ మే బీ ఇన్సల్టెడ్ బై ఆల్. అతడు అందరి చేత అవమానించబడవచ్చు. షీ మే బీ మ్యారీడ్ బై రామా. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడవచ్చు. దే మే బీ అట్రాక్టెడ్ బై అస్. వారు మా చేత ఆకర్షింపబడవచ్చు. ఇట్ మే బీ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడవచ్చు. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెగటివ్స్ చూడండి. ఐ మే బీ నాట్ ఇన్వైటెడ్ బై దెమ్. నేను వారి చేత స్వాగతించబడకపోవచ్చు. ఐ మే బీ నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. నీవు రాహుల్ చేత యూ మే బీ నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. నీవు రాహుల్ చేత తెలియపరచబడకపోవచ్చు. హీ మే బీ నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్. అతడు అందరి చేత అవమానించబడకపోవచ్చు. షీ మే బీ నాట్ మ్యారీడ్ బై రామా. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడకపోవచ్చు. దే మే బీ నాట్ అట్రాక్టెడ్ బై అస్. వారు మా చేత ఆకర్షింపబడకపోవచ్చు. ఇట్ మే బీ నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. అది ఈ డాక్టర్ చేత నయం కాకపోవచ్చు. సో ఇలా. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. మేబీ ఐ ఇన్వైటెడ్ బై దెమ్. నేను వారి చేత స్వాగతించబడవచ్చా? మేబీ యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. నీవు రాహుల్ చేత తెలియపరచబడవచ్చా? మేబీ ఇన్సల్టెడ్ బై ఆల్. అతడు అందరి చేత అవమానించబడవచ్చా? మేబీ షీ మ్యారీడ్ బై రామా. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడవచ్చా? మేబీ దే అట్రాక్టెడ్ బై అస్. వారు మా చేత ఆకర్షింపబడవచ్చా? మేబీ ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడవచ్చా? సో ఇలా. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ చూడండి. మే నాట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్. నేను వారి చేత స్వాగతించబడలేకపోవచ్చా? మే నాట్ బి యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. నీవు రాహుల్ చేత తెలియపరచబడలేకపోవచ్చా? మే నాట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్. అతడు అందరి చేత అవమానించబడలేకపోవచ్చా? మే నాట్ బి షీ మ్యారీడ్ బై రామా. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడలేకపోవచ్చా? మే నాట్ బి దే అట్రాక్టెడ్ బై అస్. వారు మా చేత ఆకర్షింపబడలేకపోవచ్చా? మే నాట్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్. మే నాట్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడలేకపోవచ్చా? సో ఇలా నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటవి ఈ కాంబినేషన్లో. ఓకే,
సో ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ని అబ్జర్వ్ చేయండి. మేబీ ప్లస్ ఇంగ్ ఫామ్ చూసినట్లయితే ఐ మే బీ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. యూ మే బీ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండవచ్చు. హీ మే బీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండవచ్చు. షీ మే బీ గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండవచ్చు. దే మే బీ ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండవచ్చు. ఇట్ మే బీ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండవచ్చు. సో ఇప్పుడు నెగటివ్స్ చూడండి. ఐ మే బీ నాట్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండకపోవచ్చు. ఐ మే బీ నాట్ వాచింగ్ టీవీ, యూ మే బీ నాట్ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండకపోవచ్చు. హీ మే బీ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండకపోవచ్చు. షీ మే బీ నాట్ గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండకపోవచ్చు. దే మే బీ నాట్ ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండకపోవచ్చు. ఇట్ మే బీ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, ఇది సరిగ్గా పనిచేస్తూ ఉండకపోవచ్చు. క్వశ్చన్స్ చూడండి. మేబీ ఐ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చా. మేబీ యూ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండవచ్చా. మేబీ హీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండవచ్చా. మేబీ షీ గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండవచ్చా. మేబీ దే ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండవచ్చా. మేబీ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండవచ్చా. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ కాంబినేషన్లో. ఇప్పుడు ఒకసారి నెగటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. మే నాట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండకపోవచ్చా. మే నాట్ బి యూ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండకపోవచ్చా. మే నాట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండకపోవచ్చా. మే నాట్ బి షీ గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండకపోవచ్చా. మే నాట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండకపోవచ్చా. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండకపోవచ్చా. మే నాట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేయకపోతుండొచ్చా. అలా ఓకే. సో ఇలా నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటవి. ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేబీ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. ఓకే. ఐ మే బీ బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండవచ్చు. యూ మే బీ హియర్ ఎట్ 2 PM, నీవు 2 గంటలకి ఇక్కడ ఉండవచ్చు. హీ మే బీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండవచ్చు. షీ మే బీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండవచ్చు. దే మే బీ ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండవచ్చు. ఇట్ మే బీ ఇన్ ద హౌస్, ఇది ఇంట్లో ఉండవచ్చు. సో నెగటివ్స్ చూద్దాం. ఐ మే నాట్ బీ బిజీ టుమారో, రేపు నేను బిజీగా ఉండలేకపోవచ్చు. యూ మే నాట్ బీ హియర్ ఎట్ 2 PM, నీవు 2 గంటలకి ఇక్కడ ఉండలేకపోవచ్చు. హీ మే నాట్ బీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండలేకపోవచ్చు. షీ మే నాట్ బీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండలేకపోవచ్చు. దే మే నాట్ బీ ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండలేకపోవచ్చు. ఇట్ మే నాట్ బీ ఇన్ ద హౌస్, ఇది ఇంట్లో ఉండలేకపోవచ్చు. ఐసా ఓకే. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. మేబీ ఐ బిజీ టుమారో,
మేబీ ఐ బిజీ టుమారో. ఇలా నేను రేపు బిజీగా ఉండవచ్చా. మేబీ యూ హియర్ అట్ 2 PM. నీవు 2 గంటలకి ఇక్కడ ఉండవచ్చా. మేబీ హీ ఇన్ చెన్నై. అతడు చెన్నైలో ఉండవచ్చా. మేబీ షీ వెరీ బ్యూటిఫుల్. ఆమె చాలా అందంగా ఉండవచ్చా. మేబీ దే ఇన్ డేంజర్. వారు అపాయంలో ఉండవచ్చా. మేబీ ఇన్ ద హౌస్. ఇది ఇంట్లో ఉండవచ్చా. సో ఇలా ఇప్పుడు ఒకసారి నెగటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. మే నాట్ బి ఐ బిజీ టుమారో. నేను రేపు బిజీ ఉండలేకపోవచ్చా. మే నాట్ బి యూ హియర్ అట్ 2 PM. నీవు 2 గంటలకి ఇక్కడ ఉండలేకపోవచ్చా. మే నాట్ బి హీ ఇన్ చెన్నై. అతడు చెన్నైలో ఉండలేకపోవచ్చా. మే నాట్ బి షీ వెరీ బ్యూటిఫుల్. ఆమె చాలా అందంగా ఉండలేకపోవచ్చా. మే నాట్ బి దే ఇన్ డేంజర్. వారు అపాయంలో ఉండలేకపోవచ్చా. మే నాట్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఇది ఇంట్లో ఉండలేకపోవచ్చా. సో ఇలా ఈ కాంబినేషన్ని ఉపయోగిస్తారనమాట. సో ఇప్పుడు 4th కాంబినేషన్ని ఒకసారి గమనించండి, మీకు అర్థమైపోతుంది పూర్తిగా. ఓకే, మే ప్లస్ బేస్ ఫామ్. ఐ మే మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలవవచ్చు. యూ మే డూ ఇట్. నీవు దాన్ని చేయవచ్చు. హీ మే ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. అతడు చాలా డబ్బు సంపాదించవచ్చు. షీ మే గెట్ ఎ జాబ్. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోవచ్చు. దే మే పాస్ ద 10th క్లాస్. వారు 10వ తరగతి పాస్ అవ్వవచ్చు. ఇట్ మే కమ్ సూన్. అది త్వరగా రావచ్చు. సో ఇలా పాజిటివ్స్ అనేవి ఈ కాంబినేషన్లో ఉంటాయి. ఇప్పుడు నెగిటివ్స్ని గమనించండి. ఐ మే నాట్ మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలవలేకపోవచ్చు. యూ మే నాట్ డూ ఇట్. నీవు దాన్ని చేయలేకపోవచ్చు. హీ మే నాట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. అతడు చాలా డబ్బును సంపాదించలేకపోవచ్చు. షీ మే నాట్ గెట్ ఏ జాబ్. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోవచ్చు. దే మే నాట్ పాస్ ద 10th క్లాస్. వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోవచ్చు. ఇట్ మే నాట్ కమ్ సూన్. అది త్వరగా రాలేకపోవచ్చు. సో ఇలా ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. మే ఐ మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలవవచ్చా. మే యూ డూ ఇట్. నీవు దాన్ని చేయవచ్చా. మే హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. అతడు చాలా డబ్బును సంపాదించవచ్చా. మే షీ గెట్ ఏ జాబ్. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోవచ్చా. మే దే పాస్ ద 10th క్లాస్. వారు 10వ తరగతి పాస్ అవ్వవచ్చా. మే ఇట్ కమ్ సూన్. అది త్వరగా రావచ్చా. ఓకే, ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ని చూడండి. మే నాట్ ఐ మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలవలేకపోవచ్చా. మే నాట్ యూ డూ ఇట్. నీవు దాన్ని చేయలేకపోవచ్చా. మే నాట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. అతడు చాలా డబ్బును సంపాదించలేకపోవచ్చా. మే నాట్ షీ గెట్ ఏ జాబ్. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోవచ్చా. మే నాట్ దే పాస్ ద 10th క్లాస్. వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోవచ్చా. మే నాట్ ఇట్ కమ్ సూన్. అది త్వరగా రాలేకపోవచ్చా. సో ఇలా ఈ 4 కాంబినేషన్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకున్నట్లే. సో మీరు శ్రద్ధగా వినుంటే గనక మీకు ఇప్పుడు మే గురించి పూర్తిగా తెలిసినట్లు అవుతుంది. ఓకే, సో ఈ 4 కాంబినేషన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మేబీ ప్లస్ పీపీ, మేబీ ప్లస్ ఇంగ్ ఫామ్, మేబీ ప్లస్ వితౌట్ ఫామ్, మే ప్లస్ బేస్ ఫామ్. ఈ ఫార్ములాని కూడా అంటే ఈ కాంబినేషన్స్ కూడా బై హార్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ బాగా చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఒక అత్యుత్తమమైన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డివిడీలను మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే సంప్రదించండి. కేవీ స్పోకెన్ ఇంగ్లీష్, మొబైల్ నంబర్ 9346780130. మా వెబ్సైట్ www.kvspokenenglish.com.